హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. బాబు గారి పాలన అంటేనే ఇక ఎదురుపోట్లు ఉండవు, అన్ని వెన్నుపోట్లే అనమాట. ఒకటి చెప్తాం ఇంకొకటి చేస్తామని ఇప్పటికే చాలా పథకాలకు సంబంధించి రుజువైంది కదా. ఇప్పుడు తాజాగా దివ్యాంగులు వికలాంగులకి ఇచ్చే పెన్షన్లలో కోత విధించేదానికి ఇక దీనికి అధ్యయన కమిటీ ఏమీ లేదు కానీ కోసేస్తానే ఉన్నారనమాట. మొత్తం 8,18,000 పింఛన్దారులకు చంద్రబాబు సర్కారు అర్హత పరీక్షలు. తొలి విడతలో పక్షపాతం, కండరాల జబ్బులతో కదలలేని వారికి పరీక్షలు. ఇంటికే వచ్చి పరీక్షలు చేరిన వైద్య బృందం. ఆ సమయానికి ఇంట్లో లేకపోతే పింఛన్ కట్. మలి విడతలో ఇతర రోగులు, దివ్యాంగులకు ఆసుపత్రుల్లో పరీక్షలు. నిర్ణీత తేదీలో పరీక్షలకు హాజరు కాకపోతే అనర్హతే వేటు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి పింఛన్లలో కోతలకు రకరకాల యత్నాలు. సో ఇప్పటికే ఎన్ని రకాల పథకాలను ఎగనం పెట్టినవో చూసినాం కదా. ఇప్పుడు ఇది ఒక కొత్త ఈక్వేషన్ అనమాట. పింఛన్దారుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడం లేదు. సాధ్యమైనంత మంది లబ్ధిదారులకు పింఛన్ రద్దు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. దివ్యాంగులు, వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారిని వదలడం లేదు. అంగవైకల్యం, వివిధ రకాల వ్యాధులకు గురైన పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,900 పింఛన్దారుల అర్హత అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరిలో పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత వంటి జబ్బులతో పింఛన్ పొందుతున్న 24,091 మందిని పరీక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు ఇచ్చిన మార్గదర్శకాలను కఠినంగా ఉన్నాయి. నిర్ణీత సమయానికి వారికి పరీక్ష జరపకపోతే పింఛన్ రద్దయినట్లే. పక్షవాతం, కండరాల వ్యాధులతో బాధపడుతున్న వారిని వైద్య బృందాలు ఇంటికి వెళ్లి పరీక్షించాలని ఆదేశించింది. ప్రభుత్వ వైద్యులు ఇంటికి వచ్చిన సమయంలో వీరు అందుబాటులో లేకపోతే పెన్షన్ రద్దయినట్టే. దివ్యాంగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్టే 7,95,000 మంది ప్రభుత్వం నిర్ణయించిన తేదీన వైద్యుల కమిటీల ముందు పునఃపరీక్షలు చేయించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. వీరు నిర్ణీత తేదీన వైద్య బృందం ముందు హాజరు కాకపోతే పెన్షన్ కట్టు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మెమో జారీ చేశారు. నేటి నుంచే తొలి దశ పరీక్షలు. సో పరీక్షల నిర్వహణకు కమిటీలు అనమాట. ఇట్లా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మంచిదే. ఎందుకంటే ఏదో లాలో ఒక సామెత ఉంటుంది కదా, ఏ ఒక్క నిర్దోషికి శిక్ష పడినా కూడా ఆ చట్టం వేస్టే అని చెప్తుంటారు కదా. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. కానీ ఈ పేరుతో కాలయాపన చేసి వాళ్ళకి అందాల్సిన సంక్షేమాన్ని అన్నది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు ఈ పరీక్షలు పూర్తయ్యే వరకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఆ 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూనే ఈ పెన్షన్లలో ఎవరైతే అడ్డగోలుగా అంటే డాక్టర్లను మ్యానిపులేట్ చేసి, స్థానిక లీడర్లను మ్యానిపులేట్ చేసి సర్టిఫికేట్లు తెచ్చుకొని ఇన్ని రోజుల పాటు ఎట్లయితే పెన్షన్లను నొక్కేసి ఉంటారో వాళ్ళందరినీ ఏరి రికవర్ చేసుకోవాలి అండ్ కఠినమైన శిక్షలు కూడా వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే అట్లాంటి వాళ్ళకు, అనర్హుల అందరికి కూడా సర్టిఫికేట్లు ఇచ్చిన వైద్యులను గుర్తించి వాళ్ళని సస్పెండ్ చేసే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనేమో ఇది ఒక గొప్ప కార్యంగా మనం ట్రీట్ చేయొచ్చు. అట్లా కాదని కేవలం కోతలే టార్గెట్గా, ఎందుకంటే ఇంతమందికి పెన్షన్లు ఇవ్వాలంటే ప్రభుత్వానికి భారం అవుతుంది. ఎక్కడికక్కడ కోతలు విధించి కాస్ట్ కటింగ్ పేరుతో, ఎందుకంటే మనకు అమరావతి ముఖ్యం, ఏపీకి జలహారతి ముఖ్యం. సో ఈ రెండింటి కోసం ఎక్కడికక్కడ సంక్షేమాన్ని కోత పెడతామంటే మాత్రం కుదరదు. సో దయచేసి ఆ దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చర్యల్ని ఆహ్వానిద్దాం. సేమ్ టైం ఇందులో శిక్షకు అర్హులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఉంటే ఇంకా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.